మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు తొలి అడుగు పడిందన్నారు జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత. కొత్తగూడెంలో సిపిఐ మద్దతు అడగకముందే కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. గతంలో తోక పార్టీలన్న బీఆర్ఎస్ ఇప్పుడు వారితో పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తోక పార్టీలకు బీఆర్ఎస్ తోక పార్టీ అయిందన్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోవాలన్నారు కవిత. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మొన్న మనం అనుకున్నట్టు బూతుల వాన ఆగి ప్రచార హోరు ఆగి ఎన్నికల యొక్క రిజల్ట్స్ కూడా వచ్చి కొంత తెరపినబడ్డటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. 33 అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది. చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే ఇండిపెండెన్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు. ఆ ఇండిపెండెన్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు 40+ వచ్చినారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండేట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం, మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లా అవుతుందో తెలియదు, ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలరే, పిక్చర్ బాకీ. ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి తట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు.